కొండాపురం మండలంలోని అన్ని పాఠశాలల్లో మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాలు పండుగ వాతావరణంలో జరిగాయి. మండల కేంద్రంలో మోడల్ స్కూల్ కేజీబీవీలో తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశానికి మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంఈఓ ఆనందరావు, తహసీల్దారు అనిల్ కుమార్, ఎంపీడీఓ ఆదినారాయణ, ఎస్ఐ శ్రీనివాసులు మాట్లాడారు. చదువుకు ఆర్థిక సమస్యలు అడ్డుకాకూడదనే తల్లికి వందనం పథకం ద్వారా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు వారు తెలిపారు. పాఠశాలల్లో విద్యార్థుల చదువు సామర్థ్యాలు తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని పేర్కొన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు ఇతర ప్రతిభా అంశాలపై తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ చంద్రబాబు, కేజీబీవీ ప్రత్యేక అధికారి జయంతి, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ఖాదర్ బాషా, అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మెగా టీచర్ పేరెంట్ మీటింగ్ 1 ఇయర్కి ఒకసారి ఉంటుంది. మీరు ఎందుకు వచ్చారు? ముఖ్యమైన ఉద్దేశం మన ఎంఈఓ గారు అంతా వివరించారు. మీ పిల్లవాడు, మీ పాప సంబంధించిన ప్రోగ్రెస్, ఏ సబ్జెక్టులో ఎక్కడ తక్కువ మార్కులు వస్తున్నాయి అనే దాని మీద మీరు ప్రతి ఉపాధ్యాయులని అడుగుతారు. మీరు ఎక్కడ తక్కువ మార్కులు వచ్చాయి, ఎక్కడ ఇంకా ఎక్కువ మార్కులు పెంచడానికి మీరు ఎటువంటి సలహాలు, వాళ్ళ దగ్గర నుంచి మీరు సలహాలు తీసుకోవడానికి మీరు ఇక్కడికి వచ్చారు. అట్లాగే వాళ్ళు కూడా మీ దగ్గర ఎట్లా చదువుతుంది అని వాళ్ళు కూడా అడుగుతారు మిమ్మల్ని. అందుకని ఈ మెగా పేరెంట్ టీచర్కి మీరు సద్వినియోగం చేసినందుకు మీ అందరికీ ఏంటి, మీ పిల్లలకి మీరు ఎట్లాంటి చదువుకోవాలని కోరుకుంటున్నారు? టీచర్స్ నుంచి మీరేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ప్రభుత్వం వారు మీకు ఇస్తున్నటువంటి ఫెసిలిటేషన్స్ ఏంటి? ఎట్లాంటి పథకాలు అమలు చేస్తున్నారు? మీకు ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటి అనేది అర్థమైతే ఆటోమేటిక్గా మీరు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాము, దేనికోసం వచ్చామనేది తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలి. దానివల్ల ఏమవుద్దంటే మన పిల్లల పరిస్థితి ఇక్కడ ఏంటి, టీచర్స్ ఏం చెప్తున్నారు, గవర్నమెంట్ మనకి ఏం ప్రొవైడ్ చేస్తుంది అనేది అన్నీ కూడా ఆటోమేటిక్గా అర్థమైపోతాయి. ఇంకా పోలీస్ వ్యవస్థ తరపున నేను రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇది మన పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్నటువంటి ఆడపిల్లల హాస్టల్ స్కూల్. ఇది అంటే నా ఉద్దేశం, వీళ్ళకి అట్మోస్ట్ సెక్యూరిటీ కానీ లేకపోతే ఏ అవసరానికైనా కానీ మేము పరిగెత్తడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళకి ఏ అవసరం ఉన్నా కానీ పిల్లలకి సేఫ్టీ సెక్యూరిటీ మెజర్స్ సంబంధించి మేము ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉంటాము. వాళ్ళకి ఎటువంటి అవసరం వచ్చినా కానీ మేము చాలా క్విక్గా రెస్పాండ్ అవుతామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. ఒకరోజు సర్ప్రైజ్ చెక్కింగ్ కూడా చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా వాళ్ళకి నైట్ పూట వాళ్ళకి నైట్ వార్డెన్ సెక్యూరిటీ ఉండడం జరిగింది. ఆ బుక్లో కూడా మనం మెన్షన్ చేయడం జరిగింది. పిల్లలకి ఇక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి. అదేవిధంగా పోలీస్ స్టేషన్ ముందు కూడా మనకి పోలీస్ స్టేషన్ కవర్ అయ్యే విధంగా ఈ వచ్చిపోయే దారులు కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి. మీ పిల్లలకి భద్రత గురించి అయితే మీరు ఆలోచించాల్సిన విషయం లేదు. వాళ్ళకి జాగ్రత్తలు చెప్పండి. పిల్లలకి వారం రోజులను ఎప్పుడో ఒకసారి ప్రిన్సిపాల్ గారిని లేకపోతే మేడమ్స్ కలవడానికి వస్తూ ఉంటారు మీరు, అది జనరల్. కానీ ఈరోజు స్పెషల్ ఏంటంటే పేరెంట్స్ అందరూ ఒక్కసారి ఉపాధ్యాయులతో మీరు మీ పిల్లకాయల యొక్క ప్రగతిని గురించి ఇక్కడ తెలుసుకోవడానికి వచ్చారు. అంటే ప్రగతి అంటే లాస్ట్ ఇయర్ ఇంకా మనం ఎగ్జామ్స్ ఇంకా నిర్వహించలేదు, స్టార్ట్ కాలేదు. గత సంవత్సరంలో మీ విద్యార్థినుల యొక్క ప్రగతి ఏ విధంగా ఉందని మీరు వాళ్ళని అడగటము, వాళ్ళు ఏ అంశాల్లో వాళ్ళు వెనకబడి ఉన్నారు, ఎక్కడ బాగున్నారు, దీన్ని సరిచేసుకోవడానికి మీరు కొన్ని సలహాలు వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ సలహాలు మీరు కూడా స్వీకరించాలి. దానికోసం ఈ మీటింగ్ పెట్టారు. మరి సంతోషం ఏంటంటే 22వ తేదీన మీ అందరి ఖాతాలలో ఎంతమంది పిల్లలుంటే అన్ని 13,000 చొప్పున అందరికీ అమౌంట్ క్రియేట్ అయినాయి. ఇంకా ఎవరైనా సరే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక 10 మందో లేకపోతే 15 మందో ఉంటే ఈరోజు సాయంత్రం వరకు కూడా ఇంకా టైం ఉంది. రేపు కూడా చివరి విడతగా పడతాయి. ఫిల్ అయిపోయి ఇప్పుడు నో వేకెన్సీ బోర్డు పెట్టే స్థాయికి వచ్చారంటే దానికి కారణం మేడం ప్లస్ వాళ్ళ టీము, ఆ కృషి ఉంది. అలాగే ఈ స్కూలు అన్ని పాఠశాలలతో పోటీపడి మార్కులు సాధించారు. బట్ మెరిట్ ఒక అవార్డు రాలేదు ఈ స్కూల్కి. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా మేడం గారి నాయకత్వంలో లీడర్షిప్లో మెరిట్ అవార్డు కూడా సాధించాలని నేను కోరుకుంటున్నాను. దానికి సంబంధించి ఇక్కడ తల్లిదండ్రుల యొక్క సహకారం కూడా కావాలి. ఎందుకంటే మీ పిల్లలు ఏం చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు అనేది మీరు కూడా ఆ లీప్ యాప్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ యొక్క మార్క్స్ని, వాళ్ళ యొక్క అటెండెన్స్ని అన్నీ కూడా చూసుకొని ఎక్కడైనా సబ్జెక్ట్లో వెనకబడి ఉంటే వెంటనే వచ్చి టీచర్స్తో మాట్లాడి మా
పాప ఈ సబ్జెక్ట్లో వెనకబడి ఉందండి, ఏంటి కారణం అని కనుక్కొని ఆ పాపకి సపరేటు ఎక్కువ క్లాసులు కూడా తీసుకునే విధంగా మేడంతో మాట్లాడి ఏర్పాటు చేసుకోవాలి. అలా ఆల్రెడీ ఆ సిస్టమ్ ఉంది కదమ్మా, రెమెడీ అది ఆ సిస్టమ్ ఉంది. కాకపోతే పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే స్టూడెంట్స్ కూడా కొంచెం ఎక్కువ శ్రద్ధతో చదివేదానికి అవకాశం. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 04068334455.